హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీతోటే ఫ్రైడే ఈవినింగ్ వ్లాగ్ అనేది షేర్ చేయబోతున్నాను. నా రొటీన్ వర్క్ ఎలా ఉంటుందని చెప్పేసి. సో ఈరోజు అయితే మార్నింగ్ నుంచి నేనేం వర్క్ చేయలేదండి. అందువల్ల కిచెన్ చూడండి ఎలా ఉందో, మొత్తం కూడా అక్కడే ఉన్నాయి. సో ఇవన్నీ ఇప్పుడు నేను సర్ది పెట్టేయాలన్నమాట. ఇప్పుడైతే నేను ఈవినింగ్ కోసము అంటే నైట్ డిన్నర్కి బీరకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ స్నాక్స్ కోసం వచ్చేసి స్వీట్ కార్న్ బాయిల్ చేస్తున్నానండి. స్వీట్ కార్న్ చాలా మంచిదండి హెల్త్కి. అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండండి. అండ్ చిన్నపిల్లలు కూడా, ఇప్పుడు మా పాపకి 1 year 2 months కదా, తను కూడా తింటుందన్నమాట. చాలామంది బేబీ ఫుడ్ రెసిపీస్ అడుగుతున్నారు. ఎవరైనా తినకపోతే ఫుడ్ ఇలా కూడా ట్రై చేసి పెట్టండి. ఏమన్నా వెజిటేబుల్స్ బాయిల్ చేసి పెట్టడం కానీ అలాగా, అవి తింటారేమో తెలియదు కదా, ఒకసారి ట్రై చేయండి. చాలామంది అడుగుతున్నారు కదా. నేనైతే మీకు చాట్ అనేది త్వరలోనే షేర్ చేస్తాను. బట్ ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. ఎందుకంటే వాళ్ళు డైలీ ఏదో ఒక కొత్త రకం కోరుకుంటారు. డైలీ ఒకేలా తినారనమాట. ఇక్కడ నుంచి వాళ్ళకి టేస్ట్ తెలుస్తుంది కదా. సో డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉండండి. సో ఇక్కడైతే నేను బీరకాయ కర్రీ కోసం ఆయిల్లో కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకున్నానండి. నెక్స్ట్ కరివేపాకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ఒకటి వేసాను. సో ఇప్పుడు నేను ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయ్యాయి కదా, ఇందులో సాల్ట్ అలాగే పసుపు కూడా యాడ్ చేస్తున్నాను. ఇవైతే బాగా మిక్స్ చేసేసుకుంటున్నానండి. ఈ కర్రీ వచ్చేసి మనకి రైస్లోకి చాలా బాగుంటుంది, చపాతీలోకి కూడా బాగుంటుంది. కాకపోతే రైస్లోకి ఇంకా బాగుంటుంది అనమాట. కొంచెం గ్రేవీ వస్తుంది. తర్వాత ఇందులో వచ్చేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇందులో మిక్స్ చేసేస్తున్నానండి. ఆయిల్ ఎక్కువ కనుక ఉంటే మీరు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి కింద అంటుకోకుండానే బాయిల్ అయిపోతుంది అనమాట. సో ఆయిల్ నేను తక్కువ యూస్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ కొద్దిగా వాటర్ యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ని నేను ఇక్కడ ఫ్రై చేసుకుంటున్నాను. సో ఎప్పుడైనా మీకు కర్రీ కొంచెం గట్టిగా ఉంది అంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసి ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రై చేసుకోండి. టేస్ట్లో అయితే ఎటువంటి డిఫరెన్స్ ఉండదన్నమాట, బాగుంటుంది. సో ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత నేను ముందుగానే ఈ బీరకాయలు ఇవన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నానండి. సన్నగా కట్ చేసుకున్నాను అనమాట. ఇది ఒక 1/2 kilo ఉంటుందండి ఈ బీరకాయ వచ్చేసి. సో ఇప్పుడు బీరకాయ ముక్కల్ని యాడ్ చేసేస్తున్నాను. చాలా త్వరగా అయిపోతుందండి ఈ రెసిపీ, చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. అండ్ చాలా హెల్దీ కూడా బీరకాయ. అలాగే కొంచెం ఇప్పుడు వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, సో ఈ కాలంలో కొంతమందికి నెమ్ము అలా ఉంటుంది కదండి. ఎక్కువగా వర్షాకాలం రాగానే జలుబు చేయడము, ఫీవర్స్ రావడం అలా ఉంటాయి కదా. సో ఎక్కువగా జలుబు చేసే వాళ్ళైతే కొంచెం సొరకాయ బీరకాయని కొంచెం అవాయిడ్ చేయండి. ఎందుకంటే ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంతమందికి సొరకాయ తింటే వెంటనే జలుబింగా ఎక్కువ అవుతుందన్నమాట. అందుకని చెప్తున్నాను. సో ఇది కర్రీ ఉడికే లోపల మనం మాట్లాడుకుందాం, ఓకేనా? హాయ్ అండి, ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? నేనైతే చాలా హ్యాపీగా ఉన్నానండి. రీజన్ ఏంటంటే, నేను ఇంతకుముందు ఒక ప్రోడక్ట్ చూపించాను కదా మీకు, బబుల్ మాస్క్ అని చెప్పేసి. అది కొరియన్ వాళ్ళదండి. వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేశారు. అదేం పెయిడ్ కొలాబరేషన్ కాదనమాట, జస్ట్ నాకు ప్రోడక్ట్ పంపించారు. ఓకే, నేను కూడా కొరియన్ కదా, ఎలా ఉంటుందో ఏమో ట్రై చేద్దామని చెప్పేసి తీసుకున్నాను అనమాట. ఒక్క ప్రోడక్టే తీసుకున్నాను. మీకు అది షేర్ చేశాను కూడా వీడియో. చూడకపోతే ఎవరైనా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూడండి. సో వాళ్ళు నేను ఆ వీడియో చేశాను, వాళ్ళకి చెప్పాను అనమాట. తర్వాత వాళ్ళు ఏం ఫీడ్బ్యాక్ ఇవ్వలేదు. బట్ నాకు ఈ రోజు వచ్చేసి చాలా మంచిగా ఉందండి, చాలా మంచి జరిగింది అని చెప్పేసి నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారనమాట. అంటే వాళ్ళకి మంచిగా సేల్స్ వచ్చాయో తెలియదు, లేకపోతే ఏమో నాకైతే క్లియర్గా చెప్పలేదు.
కాకపోతే నేను వెకేషన్కి వెళ్తున్నాను మీ వల్ల అని చెప్పేసి నాకు చెప్పారనమాట. నాకు అర్థం కాలేదు, అంటే దానివల్ల వాళ్ళకి మంచి జరిగిందా బ్యాడ్ జరిగిందా అని అర్థం కాలేదు. ఫస్ట్ అయితే కొంచెం టెన్షన్ పడ్డాను. తర్వాత వాళ్ళు నాకు మంచి జరిగిందండి, నేను నా కంట్రీకి వెళ్ళిపోతున్నాను అని చెప్పారు. సో నాకైతే అప్పుడు చాలా హ్యాపీ అనిపించిందండి, నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. సో ఎవరికైనా హ్యాపీనే అనిపిస్తుంది కదా, అలా ఎవరైనా చెప్పినప్పుడు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. సో మీరు చూడకపోతే అది ఇస్తాను చూడండి, కొత్తగా అనిపించింది నాకైతే, బట్ బాగుందండి ప్రోడక్ట్ అయితే మాత్రము. నేను ఆల్రెడీ రివ్యూ చేశాను కాబట్టి ఇప్పుడు నేను ఎక్కువగా చెప్పదలుచుకోలేదు. అండ్ ఈ రోజు అయితే నేను ఈవినింగ్ బ్లాగ్ చేస్తున్నానండి. ఇప్పుడు నేను బెండకాయ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను, అది మీతో షేర్ చేస్తాను. ఇదైతే రైస్లోకి బాగుంటుందండి, చపాతీలోకి కూడా బాగుంటుంది. కాకపోతే పర్సనల్గా నాకు అది వేడి వేడి అన్నంలోకి నాకు ఇష్టం అనమాట. సో నేనైతే రైసే ప్రిపేర్ చేస్తున్నాను అందులోకి. సో ఈరోజు మార్నింగ్ నుంచి అయితే నాకు చాలా బద్ధకంగా ఉందండి. అంటే మేము నైట్ మూవీ చూసామన్నమాట, మహర్షి మూవీ. చూసి పడుకునేసరికి 12:30 అలా అయిందనమాట. అత్తమ్మ అయితే ముందే చూసేశారంట, కాకపోతే మళ్ళీ మేము చూస్తుండేసరికి నేను చూడలేదు, మా హస్బెండ్ కూడా చూశారు. బట్ నేను చాలా డేస్ అయిపోయిందండి మూవీస్ చూసి, అందుకని చెప్పేసి నాకు చూడాలనిపిస్తుంది, పెట్టు అని చెప్పేసి అమెజాన్ ప్రైమ్లో ఉంది అది. సో చూసామన్నమాట. ఇంకా పడుకున్నాము, పవర్ పోయిందండి. 3కి 4 దాకా రాలేదు పవర్ అయితే. సో సరిగ్గా నిద్ర సరిపోలేదు కాబట్టి నాకు ఆటోమేటిక్గా నిద్ర కానీ తక్కువ అయితే చాలా బద్ధకంగా అనిపిస్తుంది, బాడీ పెయిన్స్గా అనిపిస్తుంది. సో మార్నింగ్ నుంచి అయితే వర్క్ చాలా వరకు చేయలేదండి. సో ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. అండ్ రేపు వీకెండ్ వస్తుంది కదా, నేను ఇది ఫ్రైడే రోజు షూట్ చేస్తున్నానండి ఈవినింగ్ టైము. సో రేపు సాటర్డే కదా, సో సాటర్డే రోజు మేము బయటకు వెళ్దాం అనుకుంటున్నాము. ఎందుకంటే ఇంకా అత్తమ్మ కూడా వెళ్ళిపోతున్నారు అనమాట ఊరికి. సో అత్తమ్మతో పాటు నేను కూడా వెళ్తున్నానండి ఊరికైతే. మామయ్య ఆల్రెడీ వెళ్ళిపోయారు ఇక్కడికి. నిజంగా అంటే చాలా గ్రేట్ అనమాట, అన్ని రోజులు ఉంటారని అయితే నేను అస్సలు అనుకోలేదు. ఊర్లో ఉండే వాళ్ళైతే ఇక్కడ ఉండలేరండి. అక్కడ ఎప్పుడు మనకి చాలా మంది అన్ని ఇయర్స్ నుంచి, ఒక 30-40 ఇయర్స్ నుంచి అక్కడ ఉంటూ, సో అందరితో బయటకు వెళ్ళేసి బాగుంటూ మంచిగా బయట ఎక్కువ స్పెండ్ చేస్తారు కదా జెంట్స్ అంటేనే. సో ఇక్కడికి వచ్చి ఇంట్లోనే ఉండాలంటే ఎవరికైనా కష్టం అనిపిస్తుందండి. నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట అన్ని డేస్ కూడా ఉంటారని చెప్పేసి మామయ్య. కాకపోతే ఒక 1 వీక్ అయితే ఉన్నారండి. తర్వాత ఇంకా నేను ఉండలేనని చెప్పేసి, ఆగండి మేము ఇంకో 2 డేస్లో వస్తామని చెప్పినా కూడా నేను ఉండలేనని చెప్పేసి వెళ్ళిపోయారు. సో మామయ్య ఇంకా అక్కడికి కష్టం అవుతుంది కదా, మేము కూడా త్వరగా వెళ్ళిపోతున్నాము. ఈ వీకెండ్కి ఆల్మోస్ట్ వెళ్ళిపోతామండి నాకు తెలిసి, ఇంకా కన్ఫర్మ్ చేసుకోలేదన్నమాట. ఊరు వెళ్ళిన తర్వాత ఇది ఎప్పుడు వస్తుందో తెలియదండి నాకైతే. వీడియో నేను షూట్ చేసి పెట్టుకుంటున్నాను, ఎప్పుడు కుదిరితే అప్పుడు వీడియోస్ అనేవి నేను మీకు పోస్ట్ చేస్తూ ఉంటాను. ఊరు వెళ్ళిన తర్వాత కూడా మ్యాక్సిమం ట్రై చేస్తానండి పోస్ట్ చేయడానికి. అండ్ ఇంకా ఇప్పుడైతే నేను ఫేస్ ప్యాక్ వేసుకుందాం అనుకుంటున్నానండి. బాగా ఆయిలీగా అనిపిస్తుంది అనమాట ఫేస్ ప్యాక్ వేసుకుందాం అనుకుంటున్నాను వయం నుంచి. ఆల్రెడీ నేను మీకు రివ్యూ చేసేసానండి, అందుకని నేను ఎక్కువ చెప్పట్లేదు అనమాట. ప్రోడక్ట్స్ అయితే ఆసమ్గా ఉన్నాయండి, నిజంగా చాలా చాలా బాగున్నాయండి. వయం ప్రోడక్ట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి అనమాట. సో గివ్ అవే కూడా నేను అనౌన్స్ చేసేసాను, విన్నర్ని నేను అడ్రస్ పంపించేయమని చెప్పాను. తనకు కూడా నేను వెళ్ళే లోపల మ్యాక్సిమం కొరియర్ చేసేస్తానండి. ఇక్కడ నుంచి వెళ్ళే లోపల మళ్ళీ ఆ ప్రోడక్ట్స్ ఊరికి తీసుకెళ్ళి ఊర్లో నేను చేయాలంటే కొంచెం కష్టం అనిపిస్తుంది. ఈ లోపల మ్యాక్సిమం చేసేస్తాను. ఈ కర్రీ రెడీ అయిపోయిన తర్వాత నేను మీకు ఫేస్ ప్యాక్ వేసుకొని, ఆల్రెడీ ఒకటి ఆయిలీ స్కిన్ది నేను చూపించానండి మీకు. ఈరోజు ఇంకొకటి వేసుకుంటాను అనమాట, అది కూడా షేర్ చేస్తాను మీతోటి ఎలా ఉంది ఏంటి అనేది, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మనము బీరకాయలు వేసేసి కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాం కదా, ఒక 5 మినిట్స్ ఇది ఉడకాలండి. సో ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ బీరకాయలు ఉడికిపోయాయి అనమాట. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏమైతే యాడ్ చేయాలో అవి యాడ్ చేద్దాము. సో ఇప్పుడైతే నేను ఇక్కడ కారం యాడ్ చేస్తున్నానండి. వీటికి ఎక్కువగా మసాలా కూడా మనం ఏం యాడ్ చేయము. సో కారం నేను ఒక 1.5 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. తర్వాత వచ్చేసి ఇందులో జీలకర్ర పొడి యాడ్ చేస్తున్నానండి, ఇంకేం యాడ్ చేయట్లేదు అనమాట. ధనియాల పొడి ఇలా గరం మసాలా ఏమీ లేదు, ఓన్లీ జీలకర్ర పొడి మాత్రం యాడ్ చేశాను. తర్వాత ఇందులో టమోటా ముక్కలు అనేవి యాడ్ చేస్తున్నాను, ఇవి కూడా సన్నగా కట్ చేసుకున్నానండి త్వరగా మగ్గుతాయని చెప్పేసి. సో ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేయండి. మిక్స్ చేసి లిడ్ పెట్టేసేయండి. లిడ్ పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేయండి. 5 మినిట్స్ కూడా అవసరం లేదు, టమోటా మనకి సాఫ్ట్ అయ్యేంత వరకు అనమాట. ఇప్పుడు టమోటా మనకి కుక్ అయింది, వాటర్ కూడా కొంచెం రిలీజ్ అయిందనమాట టమోటా నుంచి. మీరు ఇలా కావాలి అనుకుంటే చపాతీలోకి అయితే ఇలా తీసేసుకోండి, బాగుంటుంది. మీకు కొంచెం రైస్లో కలుపుకోవడానికి కావాలంటే ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేయండి. చూసారా, నేను 1 టీ గ్లాస్ కూడా యాడ్ చేయలేదన్నమాట, కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేశాను. సో ఈ వాటర్ యాడ్ చేసేసి ఒక 2 మినిట్స్ మనం కుక్ చేసేసుకున్నామంటే మనకి కొంచెం గట్టిగా వస్తుందండి కర్రీ అనేది. సో నేననే కాదండి, ఇంట్లో అందరికీ అలానే ఉందన్నమాట. ఈరోజు మార్నింగ్ నుంచి నైట్ లేట్గా పడుకున్నాం, అందులో పవర్ లేదు కదా, నైట్ నిద్ర లేకపోయేసరికి అందరికి అలానే అనిపిస్తుంది.
సో పాపని తీసుకుని అత్తమ్మ అయితే కిందకి వెళ్ళిపోయారండి. ఈ లోపల నేను నా వర్క్ చేసుకుందామని చెప్పేసి కర్రీ కానీ ఇవన్నీ చేసేద్దామని చెప్పేసి అన్నీ చేసేసాను. కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంకా ఈవినింగ్ ఇక్కడ పాప కొన్ని బట్టలు మడతేసి వెళ్ళారనమాట. పాప ఇంక ఏడుస్తుండేసరికి కిందకి తీసుకెళ్ళిపోయారు. నేను వచ్చేసి రిమైనింగ్ తను వస్తే మళ్ళీ అన్నీ లాగేస్తుందండి. మడతలు మళ్ళీ మడతేసుకోవాల్సి వస్తుందన్నమాట. అందుకని ఫాస్ట్గా తను వచ్చే లోపల ముందైతే ఇవి మడతేసేసి తర్వాత ఫేస్ ప్యాక్ వేసుకుందాం అనుకుంటున్నాను. ప్రజెంట్ పర్పుల్లో మనకి 25న బై 1 గెట్ 1 ఆఫర్ ఉందండి సీరమ్స్ మీద. మెయిన్గా అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు వేటి మీద ఏం ఆఫర్స్ ఉన్నాయనేది పోస్ట్ చేస్తాను. అలాగే లింక్స్ కూడా పోస్ట్ చేస్తానండి. హాయ్, నేనైతే ఫేస్ ప్యాక్ కలిపేసానండి. ఇందులో కొద్దిగా వాటర్ ఎక్కువైందనమాట. కొంచెం వాటర్ ఎక్కువ పడిపోయింది. మళ్ళీ వేస్ట్ అవుతుందని నేనేం వేయలేదు. ఇక్కడ వచ్చేసి నేను యూజ్ చేసేది ఈరోజు డీప్ క్లెన్జింగ్ అండి. డీప్ క్లెన్జింగ్ ప్యాక్ అనమాట. సో నేనైతే స్పూన్ ఇందులోనే పెట్టేశానండి. ఆ వుడెన్ స్పూన్ విడిగా ఇచ్చారు కదా, అది ఎక్కడో పడేస్తున్నాను. ఒక దానికి పోయింది, అందుకని చెప్పేసి ఈసారి ఇందులోనే పెట్టుకున్నాను. పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఆ స్పూన్ ఇందులో. సో ఇప్పుడే నాకు ఒక పార్సిల్ కూడా వచ్చింది. ఇదైతే నేను తీసుకున్నానండి, ట్రైపాడ్ అనమాట. ఇది నేను మీకు రేపు చూపిస్తాను. అసలు ఇది ఎలా ఉందో కూడా తెలియదు. ఏమైనా డ్యామేజ్ వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. సో డ్యామేజ్ ఏమీ రాకపోతే ఇక నుంచి ఇదే యూజ్ చేస్తాను. నా దగ్గర ట్రైపాడ్ ఉంది కానీ అది చాలా పెద్దదండి. నాకు ఊరు వెళ్ళాలి అలా అనుకున్నప్పుడు తీసుకెళ్ళాలంటే అస్సలు అవ్వట్లేదు అనమాట. పెద్ద ట్రాలీలో కన్నా సరిపోవట్లేదు. సో అందుకని చెప్పేసి ఈసారి చిన్నది ఆర్డర్ చేసుకున్నాను. సో ఇప్పుడైతే నేను ప్యాకింగ్ వేసుకుంటున్నాను. అది ఓపెన్ చేసిన తర్వాత మీతో షేర్ చేస్తానండి. అండ్ చాలామంది అడిగారు నా ట్రైపాడ్ రివ్యూ కూడా చేయమని చెప్పేసి. నెక్స్ట్ వీడియోలో తప్పనిసరిగా చేస్తాను. సో ఈ వీడియోలో అయితే లెంత్ ఎక్కువ అయిపోతుంది అనమాట. సో నేను అది నెక్స్ట్ వీడియోలో చేస్తాను తప్పనిసరిగా. సో ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నానండి. ఇదైతే కొంచెం రోజ్ కలర్లో ఉందన్నమాట. సో రేపు బయటకు వెళ్తున్నాను కదా, అందుకని చెప్పేసి మెయిన్గా వేసుకుంటున్నాను. మళ్ళీ బయటకు వెళ్ళినప్పుడు మనకి ఎలాగో దుమ్ము ఇదంతా పడిపోతుంది కదండి, ఇంకా ఫేస్ అనేది చాలా పాడైపోతుంది. అందుకని చెప్పేసి ముందు అసలు క్లెన్స్ చేసుకుంటున్నాను నా ఫేస్ని. నేను మొన్న మైసూర్ వెళ్ళొచ్చిన తర్వాత నేను అసలు ఏమీ చేయలేదండి. సో నేను యాంటీ ట్యాన్ కానీ ఏమీ వేసుకోలేదు. సో నాది ఇంకా డ్రై అవ్వలేదండి, కొంచెం డ్రై అవ్వాలి. మిగతా అంతా డ్రై అయిపోయింది. మధ్యలో పాప వచ్చేసింది అనమాట. మీకు అవన్నీ నేను యాడ్ చేయలేదు ఇందులో. సో నేను తర్వాత మళ్ళీ ఇంకొంచెం అప్లై చేసుకున్నాను, కొంచెం ఎక్స్ట్రాగా ఉంటే. అది మాత్రం డ్రై అవ్వలేదు. ఒక 10 మినిట్స్ ఉంచుకోండి చాలు. ఫేస్ అయితే క్లీన్ చేసుకున్నానండి. జస్ట్ నేను వేసుకున్నది ప్యాక్ ఏంటంటే క్లెన్జింగ్ ప్యాక్ అనమాట. గ్లో కానీ బ్రైట్నింగ్ కానీ ఏమీ కాదు, జస్ట్ క్లీన్ చేసుకోవడం కోసం నేను ఆ ప్యాక్ అనేది వేసుకున్నాను. సో బాగుందండి ప్యాక్ అయితే. వైఎం ప్రోడక్ట్స్ అన్నీ బాగుంటాయండి. నా దగ్గర ఇంకా ఎసెన్షియల్ ఆయిల్స్ ఉన్నాయన్నమాట. వైఎం ఎసెన్షియల్ ఆయిల్స్. చాలామంది అడిగారు ఎసెన్షియల్ ఆయిల్స్ గురించి చెప్పమని చెప్పేసి. సో నేను త్వరలోనే మీరు అడిగిన అన్ని వీడియోస్ మ్యాక్సిమం కుదిరినంత వరకు త్వరలోనే పోస్ట్ చేస్తానండి, ఓకేనా. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేసేస్తున్నానండి. మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి అలాగే తప్పకుండా షేర్ చేయండి. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్క నోటిఫికేషన్ బెల్ ఉంటుంది కదా, అది కూడా ప్రెస్ చేయండి. అది ప్రెస్ చేసి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా కూడా మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. చెప్పడం మర్చిపోయానండి, కొంతమందికి డిస్క్రిప్షన్ బాక్స్ ఏంటి ఎక్కడ అని అడుగుతున్నారు. జస్ట్ ఏం లేదండి, టైటిల్ ఉంటుంది కదా, నేను ఏదైతే వీడియో కింద నేమ్ ఇస్తానో టైటిల్ ఉంటుంది కదా, దాని పక్కన ఒక చిన్న యారో మార్క్ ఉంటుందండి, చాలా చిన్నది. మీరు ఆ టైటిల్ ప్రెస్ చేసినా అంటే ఆ టైటిల్ మీద మీరు క్లిక్ చేసినా కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. సో అదే అనమాట. అందులో నేను ఏదైనా ఒక వీడియో చేశాను అనుకోండి, ఒకవేళ శారీస్ తీసుకున్నా లేకపోతే ఏమన్నా ప్రోడక్ట్స్ చూపించినా వాటి యొక్క లింక్స్ అన్నీ కూడా, అంటే వాటి గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి, మీరు చూసుకోవచ్చు అనమాట. ఒకవేళ నేను వీడియోలో చెప్పడం మర్చిపోయినా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను వాటి గురించి, ఓకేనా. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.